నమస్తే అందరికీ. కోపాన్ని అధిగమించడం అనేది పుస్తకాన్ని ఆంగ్ల మూలం స్వామి బుధానంద, అనుసృజన స్వామి జ్ఞానానంద, రామకృష్ణ పటం రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 29 వారిది. ఫస్ట్ చాప్టర్ కోపం, దాని దుష్పరిణామాలు, ఉపోద్ఘాతం. మళ్ళీ దాదాపు ప్రతి ఒక్కరము అరుదుగా ఈ కొద్ది మందో తప్ప కోపం అనే ఆవేశాన్ని దాని రూపాంతరాలైన ఉగ్రం, ఉన్మాదం, రౌద్రంతో చవి చూసి ఉన్నాం. మనలో కొందరు అది కొని తెచ్చిన విషాదానికి శాశ్వతంగా బలి అవుతూనే ఉన్నాం. కోపాన్ని చవి చూసిన ప్రతి ఒక్కరూ దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకోకోరడం లేదు. తమకు కోపం ఉన్నదనే మాట నిజమేనని, అది హేతుబద్ధమేనని కొందరు తమను తామే సమర్థించుకోవడం కద్దు. తమ కోపం మీదనే ప్రపంచ సంక్షేమం ఆధారపడి ఉందనే భావన కూడా కొందరిలో లేకపోలేదు. వ్యక్తి స్థాయిలో దుర్గుణంగా పరిగణింపబడే కోపం సమిష్టి స్థాయిలో శ్లాఘనీయమైన సుగుణంగా పరిణమిస్తోంది. అందుకే ఈ రోజుల్లో ఆవేశపూరిత తరం అంటూ ఆమోదయోగ్యతను దానికి ఆపాదించడం మామూలైపోయింది. వాస్తవానికి కోపం నేడు ఒక ఆధునిక సామాజిక లక్షణంగా, ఒక రాజకీయ ఆయుధంగా, ప్రస్తుత స్థితిని, తమకు అనుకూలంగా లేక ప్రతికూలంగా ఉన్న స్థితిని తలక్రిందులు చేసే ఒక సమిష్టి వ్యూహంగా రూపొంది స్వార్థ ప్రయోజనాలకు వినియోగింపబడుతున్నది. సమాజంలోని అట్టడుగు వర్గం వారు, ప్రత్యేకించి వారి నేతలు, వ్యవస్థీకృత కార్మిక వర్గం, విద్యార్థి సంఘాలు మొదలైన వారు ఉద్దేశపూర్వకంగా తమ కోర్కెలను ప్రయోజనాలను సాధించుకునే అస్త్రంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది మంజూరు చేయండి, లేకపోతే పర్యవసనాలు ఎదుర్కోండి, ఈ పన్నాగం ఫలిస్తూ ఉన్నట్లే కానవస్తోంది. కొందరు కోపాన్ని ఒక రకమైన పురుష లక్షణంగా కూడా పరిగణిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులకు నాయకుడిగా చలామణి అయ్యే వ్యక్తులు కోపాన్ని ఒక నాయకత్వ లక్షణంగా ప్రదర్శించడము ఉంది. సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే నేరగాళ్లలో శీతలీకరణ చెందిన కోపం ఒక హోదాకు గుర్తు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సంకల్ప మాత్రాన ఆ కోపాన్ని శీతలీకరణ పెట్టె నుండి తీసి తనకు కావలసిన మేరకు పొయ్యి మీద వెచ్చపెట్టుకుంటుంటారు. అతని నాసిక వేడి నిట్టూర్పుల కొలిమి అవ్వాలి, అధరం ప్రకంపించాలి, గండభాగం జ్వాలాయమానమవ్వాలి, భ్రుకిటి ముడివడాలి, హృదయం అనల సమాన ప్రకాశమానమవ్వాలి, పిడికిలి వజ్రఘాతానికి సిద్ధమవ్వాలి. కోపాన్ని ఎంత అద్భుతంగా గేయ రూపంలో అభివర్ణించారు. వాటిలోని తాత్వికత టూకీగా ఈ మాటల్లో చెప్పవచ్చు. క్రోధం అన్నింటికీ ఆయుధాలను సరఫరా చేస్తుంది. అగ్రహోదగ్రుడైన వ్యక్తి రక్తం కళ్ళ చూడాలనుకున్నప్పుడు ప్రతిదీ అతడికి బల్యంలాగా ఉపయోగపడుతుంది. అగ్రహోదగ్రుడైన వ్యక్తి రక్తం కళ్ళ చూడాలనుకున్నప్పుడు ప్రతిదీ అతడికి బల్యంలా ఉపయోగపడుతుంది. ప్రకటనలలో, వార్తాపత్రికలలో, ఇతర ప్రసార మాధ్యమాలలో కోపాన్ని, హింసను సవివరంగా చిత్రించడం మనం చూస్తున్నాం. ఇటువంటి మానసిక ఆహారం జనసామాన్యం మీద దుష్ప్రభావాన్నే కలిగిస్తుంది. అయినప్పటికీ కోపాన్ని ఒక సరుకుగా క్రయ విక్రయాలు, మార్కెటింగ్ చేసుకోవడం, ప్రకటనల వైపు ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ భావోద్వేగాలను వాడుకోవడం గురించి ఎటువంటి ప్రతిఘటన చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకరము, శోచనీయము. కాబట్టి కోపాన్ని అధిగమించే ప్రణాళికను గురించి కూలంకషంగా చర్చించుకునే ముందు కోపాన్ని సామాజిక, వ్యక్తిగత దృష్టికోణం నుండి శోధించడం ఎంతో అవసరం అనిపిస్తోంది.
ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్లో మళ్ళీ చూద్దాం.